గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని రామకృష్ణపూర్ బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక రామాలయం నుండి సూపర్ బజార్ వరకు ద్విచక్ర వాహనాలతో నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాన్ని అమలుపరచడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం, రైతు భరోసా, అమరవీరుల కుటుంబాలకి 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఆసరా పెన్షన్ను మండలానికి కేటాయిస్తారన్న ఇంటర్నేషనల్ స్కూల్, మహిళలకి ఇస్తానన్న 2500 రూపాయల మహాలక్ష్మి పథకం, ఇలా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. మోసపూరితమైన మాటలతో ప్రజల్ని నమ్మించే అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జై శ్రీరామ్. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి 6 గ్యారంటీలు 66 మోసాలతో ముందుకెళ్తుంది. మరి 66 మోసాలు తీసుకున్నట్టయితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరి ప్రతి దాంట్లో 6 గ్యారంటీలలో ఏది చేసినా కూడా పూర్తిగా భర్తీ చేయలేదు, కొన్ని అసలు భర్తీ చేయలేదు. మరి ప్రజలకు ఆ 6 గ్యారంటీలను ప్రారంభించిన దాఖలు కూడా ఉన్నాయి కొన్ని చూసుకున్నట్టయితే. అదేవిధంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటే మన చెన్నూరు అసెంబ్లీలో మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు మనకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. మరి క్యాంపనింగ్లో చూసుకుంటే 40,000 ఉద్యోగాలు ఇచ్చి మన అసెంబ్లీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మేము కాపాడుకుంటామని గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ నెరవేర్చిర్రు? మరి అదేవిధంగా మనకు పైపుల కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి పైపుల కంపెనీలు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అటువంటి కంపెనీలు వేసేసి సిరామిక్స్ కంపెనీలు తెచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీలో ఉన్నప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవనీయులు ప్రతిసారి మరి తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయాలి, తోళ్ల పరిశ్రమ వల్ల 4గురికి ఉపాధి కలుగుతుందని అతనే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరియు ఈరోజు ఆ తోళ్ల పరిశ్రమ ఎక్కడ పోయింది, వాటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, వాటిని అమలుపరిచే విధానం ఎక్కడ పోయింది అని ఒకసారి నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ప్రతి దిగిపోయిన కార్మికుడికి 200 గజాల చొప్పున ప్రతి కార్మికుడు కూడా ల్యాండ్ ఇస్తామని, ప్లాట్ ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. మరి కొత్త బావులు తవ్వి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని రకరకాలైన హామీలు ఇచ్చి ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయడం జరిగింది. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయినాయని గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని అడగడం జరుగుతూ ఉంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఏదైతే అధికారమే లక్ష్యంగా, అధికార వ్యామోహంతో, అధికార దాహంతో 420 ఊటకపు వాగ్దానాలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కేవలం 6 మాసాల్లో పనినే 6 గ్యారెంటీలను మరి అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సంవత్సరం గడిచినప్పటికీ 6 గ్యారెంటీలలో ప్రధానమైన 6 గ్యారెంటీలలో కేవలం ఒకే ఒక గ్యారెంటీ మన మహిళా సోదరులందరికీ కూడా మరి బస్ ఫ్రీ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా 5 గ్యారెంటీలను
మాయల మరాఠీ లెక్క రైతు రుణమాఫీ అని, రైతు బంధు అని, కరెంటు 200 యూనిట్లు ఇచ్చినామని, రుణాలు మాఫీ చేస్తున్నామని, గృహలక్ష్మి పేరిట మోసం చేస్తూ మరి ఈ 5 గ్యారంటీలను మాయల ఫకీర్ లెక్క మరి ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టాలని చూస్తాము. మరి ఆ రోజు వాగ్దానాల్లో మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రతి గృహిణికి కూడా 2500 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెళ్లికి 1,00,000 రూపాయల నగదు, 1 తులం బంగారం ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు 3,500 రూపాయలు మరి నెల చొప్పున వారికి నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పడం జరిగింది.